ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళారంట. అక్కడ బలహీన పాదము కలిగిన ఒకడు ఉన్నాడు. ఎప్పటి నుంచి అంటే చిన్నతనము నుంచి కూడా ఆ పాదాలు బలహీనమైనవి. అతడు కాళ్ళున్నా కానీ లేచి నిలబడలేడు, నడవలేడు, పరుగెత్తలేడు. తన పనులు తను చేసుకోవడానికి కూడా కదలలేడు అనమాట. అటువంటి పాదములు గల వారిని ఆ లుస్త్రా అనే ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా అనేటువంటి వ్యక్తి కూడా వెళ్ళినప్పుడు వారిద్దరు కూడా మంచి స్నేహితులు పరిచర్యలో. వారు వెళ్ళినప్పుడు వారిని చూచి బాధ కలిగి అక్కడ ఉన్నవారు ప్రభువు వైపు తిరగాలని, ప్రభువుని తెలుసుకోవాలని, రక్షణ పొందాలని ఆలోచన కలిగి అక్కడికి వెళ్ళి నువ్వు లేచి నడువు అని ఆ వ్యక్తితో ఎప్పుడైతే చెప్పారో దేవుని యొక్క శక్తిని బట్టి అతడు లేవటం, నడవటం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే స్వస్థపరిచారో వారు ప్రకృతిని ఆరాధించేవారు ఏం చేశారో తెలుసా? వెంటనే ఎడ్లను తెప్పించారు, పూదండలను తెప్పించారు. అది అర్పించాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఎందుకని? ఇతడు మనవంటి మానవుడు కాదు, ఇతడు దేవుడే అని. బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారంట. అపోస్తలుడైన పౌలు గారికి హెర్మే అని పేరు పెట్టారు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. ద్యుపతి దగ్గర పూజారితనం చేసేటువంటి ఆ పూజారి ఎప్పుడైతే గొప్ప కార్యము దేవుడు పౌలు గారితో జరిగించాడో వాటిని చూసినటువంటి ఆ పూజారి, ఆ ప్రజలందరూ కూడా ఏమని అనుకున్నారట? వీళ్ళకి మనం ఎడ్లను బలిగా అర్పించాలనుకున్నారు. ఏ ఉద్దేశంతో? వీళ్ళే దేవుడు. అజ్ఞానం అనేది ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో ఉంది. ఎవరైనా మేలు చేస్తే ఆ మనిషే దేవుడు అనుకుంటున్నారు. చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డిని గారు కూడా దేవుడని పూజించేవారు లేరా? అనంతపురంలో ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ అనేక మందికి ఇల్లు కట్టించాడు. అనంతపురం జిల్లాలో బాత్రూమ్లు కట్టించాడు. కొన్ని వేల మందికి, వందల కాసమా వేల మందికి. అమెరికన్ ఆయన అనంతపురం జిల్లాని దత్తత తీసుకొని అనేక మంది పేదవాళ్ళకు ఇళ్లను కట్టించాడు, బాత్రూమ్లు కట్టించాడు. కొన్ని వేల ఇల్లు నేను నా కళ్ళతో చూశాను. ఆయనకి ఏం చేశారు తెలుసా? ఒక గుడి కట్టి అక్కడ పూజారిని పెట్టారు. పూజారి, పాస్టర్ గారు కాదు, ఒక గుడిని కట్టి పూజారిని పెట్టారు. ఎప్పటికీ ఆ గుడి ఉంది. ఒక మంచి పని చేయగానే ఆ అమెరికన్కి, ఒక క్రైస్తవుడైనా దేవుని మనసుతో మంచి పనులు చేశాడు. అతనికి ఒక గుడి కట్టి పూజారిని పెట్టి పూజలు జరిగిస్తున్నారు. ఎప్పటికి కూర అక్కడికి వెళ్ళి ఆయనకు మొక్కుతారు చాలామంది ప్రజలు. ఈ ఆచారం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. మనుషులు దేవుళ్ళుగా భావించేవారు, ప్రకృతిని దేవుడిగా ఆరాధించడం ఎప్పటి నుంచో ఉంది. ఆ లుస్త్రాలో ఉన్న ప్రజలు కూడా అలాగే ఆరాధించేవారు ప్రకృతిని. ఈరోజు మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. 14వ వచనం చదవండి. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములకు జొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము దేవుళ్ళము కాదు, మేము కూడా మీ వంటి నరులమే, మీ వంటి మనుషులమే. దయచేసి అర్థం చేసుకోండి. ఒక దేవుడు ఉన్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఎందుకు ఆ మాట అక్కడ అన్నాడంటే, వీళ్ళు జీవము లేని వాటిని ఆరాధిస్తున్నారు కాబట్టి. ఎవరు వాళ్ళు? నేను చెప్పేది మన భారతదేశం గురించి మాట్లాడలే, లుస్త్రా అనే ప్రాంతంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, అందులోని సమస్తమును ఆరాధించే వ్యక్తులు వాళ్ళు. అది ఎరిగినటువంటి పౌలు గారు జ్ఞానయుతంగా మాట్లాడుతున్నాడు. అయ్యలారా, మీరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? మేము దేవుళ్ళము కాదు, మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే. మమ్మల్ని పంపించిన దేవుడు ఒకడున్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు. చాలామంది సముద్రాన్ని ఆరాధన చేస్తుంటారు, అవునా కదా?
భూమిని కూడా ఆరాధన చేస్తుంటారు, ఆకాశాన్ని కూడా ఆరాధన చేస్తుంటారు. అంత మాత్రమే కాదు, అందులో ఉన్న వాటిని కూడా ఆరాధన చేస్తుంటారు. భూమి మీద ఉన్నటువంటి చెప్పండి వృక్షములను, రాళ్లను, చెప్పండి ఇంకా భూమి మీద మనుషుల చేతులతో సృష్టించిన వాటిని, నదులను, అంటే భూమిని, అందులోని సమస్తం అనే మాట ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా. వాటిని ఆరాధన చేస్తారు. ఆకాశాన్ని ఆరాధన చేస్తుంటారు కొంతమంది. ఆకాశాలను, గ్రహాలను, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి, గాలిని, ఇలా ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న వాటిని కూడా ఆరాధన చేస్తుంటారు. సముద్రాన్ని ఆరాధన చేస్తుంటారు, చేపలను ఆరాధన చేస్తుంటారు, తాబేల్ని ఆరాధన చేస్తుంటారు, కప్పల్ని ఆరాధన చేస్తుంటారు. అర్థమవుతుందన్న మాటలు మీకు? ఇలా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులోని సమస్తమును ఆరాధించేటువంటి వారే లుస్త్రాలో ఉన్న వ్యక్తులు. వాస్తవానికి ఎప్పటి కూడా అలాగే జరుగుతుంది మన భారతదేశంలో కూడా. అలాగా లుస్త్రాలో ఉన్నవారు కూడా అలాగా ఆరాధన చేస్తున్నారని, అయ్యలారా మేమకా దేవులము, ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, అందులోని సమస్తమును సృష్టించిన జీవము గల దేవుడే నిజమైన దేవుడు. ఆయన వైపు మీరు తిరగాలని దేవుడు మా ద్వారా ఈ కార్యం చేశాడని చెబుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. మేమేం చేస్తున్నాం చూస్తున్నావా? నేను వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు అని అనట్లేదు. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ చెబుతా. ఏంటో తెలుసా? క్రైస్తవులు కూడా ఈరోజు మనుషుల చేతులతో చేసిన విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఆ విగ్రహమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విగ్రహం. అడ్డకొయ్య, నిలువు కొయ్యగా కనబడుతున్న సిలువకు కూడా మొక్కుతున్నారు. సిలువకు మనం మొక్కాలా? ఎవరికి మొక్కాలి? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి, నీతి నిజాయితీతో ఆరాధించాలి, విశ్వాసముతో ఆరాధించాలి, నిరీక్షణతో ఆరాధించాలి. ఇవి చేతకావు. యథార్థత, నీతి, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత ఇవి మనుషులకు చేతకాక ఏదో ఒక కొబ్బరికాయ కొట్టేసి, సిలువ దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి, ఏ గుణదలో, ఏ గౌరీపట్నమో, ఏ వేలాంగిని కూడా ఉందా, ఏ అల్లిపల్లిలో వెళ్ళిపోయి ఒక కొబ్బరికాయ కొట్టి ఆడ గుండు గిక్కుని వచ్చి ఆడ తిరణాల్లో బొమ్మలు కొనుక్కొని డ్యాన్సులు చూసి వచ్చేస్తే ఇక చాలు అని అనుకుంటున్నారు. మందిరానికి వెళ్ళిపోయి వాక్య ప్రకారంగా జీవించమా అది నథింగ్. వెళ్ళిపోయి ఒక కొవ్వొత్తి వెలిగిచ్చేసి వచ్చేసిన చాలు, దండం పెట్టుకుని వచ్చేసిన చాలు. వాళ్ళు వెళ్తున్నారు, కొవ్వొత్తి వెలిగిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి యేసయ్య విగ్రహానికి నమస్కారం పెట్టి వస్తున్నారు. క్రైస్తవులు ఈ విగ్రహ ఆరాధన మానుకోకపోతే అలా పూజించేవారు, ఆరాధించే వారందరూ కూడా నరకములోనికి వెళతారు అనటం ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే విగ్రహారాధన చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 1 కొరింథీ 10:14 వచ్చి చదవండి. విగ్రహారాధన గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? జ్ఞానము కలిగిన వారు ఈ మాటలు గ్రహించి జీవించుదురుగాక. 1 కొరింథీ 10:14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నా ప్రియులారా, నాకు ఇష్టమైన ప్రజలారా, నేను ఇష్టపడే వాళ్ళారా, మీ క్షేమం కోరి నేను చెబుతున్నా, మీ మేలు కోరి నేను చెబుతున్నా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మేము విగ్రహారాధన చేయమండి, కానీ ప్రసాదం మాత్రం తింటాం. నువ్వు నా ఇంటికి రావద్దురా అని అన్నాను అనుకో, ఇంటి ముందు కూర్చొని నేను నీ ఇంటికి రాలే, నీ ఇంటి ముందు కూర్చున్నా అంటే ఇంట్లో ఉన్నాడు కోపం వచ్చింది రాదా? నా ఇల్లు ఏంటి, నా ఇంటి ముందు ఏంటి? అసలు విగ్రహారాధనకు దూరంగా ఉండరా అంటే అందుకు సంబంధించిన ఏ కార్యక్రమానికి కూడా దగ్గరగా ఉండకూడదు. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా నువ్వు వాటిలో పాల్గొనకూడదు. ఒక వ్యక్తిగా మనిషికి నువ్వేం చేయగలవో చెయ్యి. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్న వ్యక్తులైనా ఆ వ్యక్తికి నువ్వు ఒక మనిషిగా మానవత్వంతో, ప్రేమతో వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చుకో. వాళ్ళు పెట్టింది బిర్యానీ తిను, వాళ్ళ ఇంటికి వెళ్ళి గంటలు కూర్చో, నో ప్రాబ్లం. కానీ విగ్రహారాధనకు మనము
దూరముగా పారిపోవాలి. ఉండకూడదు, అక్కడ నిలబడకూడదు, చూడకూడదు కూడా. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? యేసయ్య పేరు మీదే విగ్రహం చేసేసుకొని అక్కడికి వెళ్ళిపోయి యేసునాథ పితా పుత్ర పవిత్రాత్మ అక్కడికి వెళ్ళి ఏంటండి అది? దేవుడు అన్నాడు, మీకు చెప్పాను 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఎందు నేల ఎందే కానీ ఏ స్వరూపం అందేనని విగ్రహము చేసుకోకూడదు. అంటే అర్థం ఏంటి? నా స్వరూపమందు కూడా, నా స్వరూపమందు కూడా విగ్రహము చేసుకోకూడదు, దానికి నమస్కరించకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి పూజించకూడదు, అంతే. ఎందుకంటే నేను ఆత్మ. నువ్వు చూసావా యేసయ్యనే? నేను చూశానా? చెప్పరే. ఏదో ఒక సిలువ పెట్టి ఆ సిలువ మీద ఒకవేళ యేసుక్రీస్తుకు సూచనగా ఉంటే ఏదో షోకేస్ పెట్టుకున్నట్టు పెట్టుకో అట్లా, అంతేగాని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏనే దేవుడు, ఇందులో దేవుడు ఉన్నాడు అని చాలామంది ఆరాధన చేస్తుంటారు. నేను చెప్పేది జ్ఞానం. కొంతమందికి ఇది అసహ్యంగా ఉంటుంది, కానీ వాస్తవం ఆలోచించాలని ప్రభుపేట మీకు మనం తెలియజేస్తున్నాను. ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది యేసుక్రీస్తు వారికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంటారు. విగ్రహానికి ఏం చేస్తుంటారు? ప్రాణప్రతిష్ఠ చేస్తుంటారు. ఏమండి, మనం దేవుడికి ప్రాణం పోయటం ఏంటి? నవ్వుకోవటం కాకపోతే అర్థమవుతుందా? మనం విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయటం ఏంటి? ప్రాణప్రతిష్ఠ చేయటం వలన విగ్రహానికి జీవం రావటం ఏంటి? నవ్వుకునే విధంగా లేదా ఈ విషయం? అరే, మనకు ప్రాణప్రతిష్ఠ చేసిన వాడు దేవుడు కదండి. మనం ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళు దేవుళ్ళు అలా అవుతారు. యేసుక్రీస్తుకి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయటం ఏంటి? ఆ విగ్రహానికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయటం ఏంటి? జ్ఞానం కలిగి ఆలోచించాలి. మనకు ప్రాణము ప్రసాదించిన వాడే దేవుడు. స్తోత్రం చెప్పండి. మనకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాడే దేవుడు. ఆయన మనం ఆరాధించాలి. అపోస్తలుడు పౌలు గారు కూడా అదే చెబుతున్నారు. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందరి సమస్తమును చేసిన జీవము కలిగిన దేవుని వైపు తిరగాలి మీరు. అందుకే సువార్త మేము ప్రకటిస్తున్నాం అని లుస్త్రాలో ఉన్న వ్యక్తులకు చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు గ్రహాలని ఆరాధన చేస్తున్నారు, ప్రకృతి సంబంధమైన ప్రతి దాన్ని ఆరాధన చేస్తున్నారు. అయితే వాళ్ళు చేస్తున్నది తప్పని చెప్పట్లేదు. వాళ్ళు అన్నిట్లో దేవుణ్ణి చూస్తున్నారు. అపోస్తలుడు పౌలు చెబుతున్నారు కదా, అన్నిట్లో దేవుడు ఉండడు, అన్నిటిని తయారు చేసిన వాడు దేవుడు అని చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇందు లేడు అందగలడన్న సందేహం ఉండదు, ఎందెందు వెతికినా ఆయన కలడన్న స్తోత్రాన్ని పాటించేస్తున్నారు మనుషులు. ఆయన అందరిలో ఉంటాడు, అన్నిటిలో ఉండడు. గుర్తుపెట్టుకోవాలి, మనందరిలో ఉన్నాడు. తొదమట్టుకు నిరీక్షణను చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంతేగాని ఆయన విగ్రహాల్లోనికి రాడు యేసుక్రీస్తు వారు. కనుక సిలువ కనబడితే మొక్కటం, యేసయ్య విగ్రహం కనబడితే ఎలా అనుకోవటం మానేయాలి. ఎందుకంటే అది విగ్రహారాధన. నువ్వు మోకరించి చక్కగా 2 చేతులు జోడించి యేసయ్యా అని పిలిస్తే నీ ముందుకు వచ్చేస్తాడు. నువ్వెందుకు విగ్రహం చూస్తున్నావు? స్తోత్రం చెప్పు గట్టిగా. అవునా కాదా? ఆయన చలించే దేవుడు, కదిలే దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు, సహాయం చేసే దేవుడు, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు, తన పరలోక రాజ్యంలోనికి నిన్ను తెచ్చుకునే దేవుడు. ఇంతటి గొప్ప దేవుడు, జీవము గల దేవుడు మనకుండగా జీవము లేని ఆ యేసుక్రీస్తు విగ్రహానికి, అలాంటి విగ్రహాలకు ఆరాధన చేయటం అది అజ్ఞానమే కానీ జ్ఞానము కానే కాదు. మేము ప్రాణప్రతిష్ఠ చేసాం అంటే మనం ప్రాణప్రతిష్ఠ చేసేవాడు దేవుడు కాదు, మనకు ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు. మన చేతులతో తయారు చేయబడిన వాడు దేవుడు కాదు, మనలను తయారు చేసిన వాడు. మనం సృష్టించిన వాడు కాదు, మనలను సృష్టించిన వాడు. మనం ఏర్పాటు చేసుకున్నవాడు కాదు, మనలను ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు అన్నాడు కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నేనే మిమ్మల్ని మొదట ఏర్పాటు చేసుకున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించండి. విగ్రహారాధన దేవునికి ఇష్టం ఉండదు. ఆయనకు చెందవలసిన మహిమ విగ్రహాలకు ఆయన చెందనివ్వడు, ఆయనకి ఇష్టం ఉండదు. నీ కుమారుడు నిన్నే నాన్న అని పిలవాలి. ఎవరైనా పిలిస్తే బాబాయ్ అని పిలవాలి, చిన్నాన్నని పిలవాలి. తండ్రి సమానుడు, తండ్రి లాంటివాడు అంటారు తప్ప ఏనే నా కన్న తండ్రి అనేటువంటి యోగ్యత కన్నవాడికి తప్ప ఇంకెవ్వడికే లేదు.
కన్నవాడు కూడా అదే నన్నే కన్న తండ్రిని పిలవాలి, ఇంకెవరినే పిలవకూడదు అని కోరుకోడా? యేసుక్రీస్తు వారు దేవుడు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసయ్యకి రావాల్సిన మహిమ, యేసయ్యకి రావాల్సిన ఘనత, యేసయ్యకి రావాల్సిన పొగడ్తలో ఏ మనుషులకి ఏ విగ్రహాలకి వెళ్ళకూడదు.